హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ. ఇది డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. నార్మల్గా మనం ఎప్పుడైనా ప్లెయిన్ దోశలే వేసుకుంటాం కదా, మినప్పప్పు బియ్యంతో. ఇందులో బియ్యం యాడ్ చేయకుండా దోశనైతే వేసుకుంటాము. ఇది చాలా బాగుంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా కొలతల ప్రకారం చేసుకోండి. దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఏ కొలత అయితే తీసుకుంటారో ఆ కొలత ప్రకారం అయితే అదే వాడాలి. నేనైతే ఈ ఒక చిన్న గిన్నెనైతే తీసుకున్నాను. 2 కప్పుల రాగులు, 1 కప్పు డబల్ హార్ట్స్ మినపగుండ్లు, 1 కప్పు పొట్టు పెసరపప్పు, 1 కప్పు దొడ్డటుకులు, కొద్దిగా మెంతులు. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత 2 సార్లు వాటర్ అనేది యాడ్ చేసి ఫ్రెష్గా అయితే మంచిగా ఏమి రాకుండా కడుక్కోవాలి పప్పులన్నీ. ఈ విధంగా కడిగిన తర్వాత 8 అవర్స్ లేదా 10 అవర్స్ దీన్ని అయితే మంచిగా మనం నానబెట్టుకోవాలి, మూతనైతే పెట్టేసి. ఇలా మంచిగా పర్ఫెక్ట్గా ఇవన్నీ మెత్తగా నానిన తర్వాత మనమైతే గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా కొద్దిగా జాడీలో వేసి మనమైతే గ్రైండ్ అయితే చేసుకోవాలి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. దోశ అయితే చాలా బాగుంటుంది, చాలా మెత్తగా, చాలా క్రిస్పీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా తినిపించవచ్చు. ఇలా ఫైన్గా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. కొద్దిగా మనం మిక్సీలో వేసుకుంటూ పట్టుకోవాలి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి రాగులు అనేటివి మనకు చలవనిస్తాయి కాబట్టి ఎప్పుడు నార్మల్గా దోశలు వేసుకునే బదులు ఇలా రాగులతో అయితే మల్టీగ్రెయిన్ దోశ వేసుకోండి. హెల్త్కి కూడా మంచిది, మనకు సమ్మర్ చలవదనం ఇస్తుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మిక్సీలో కొద్దిగా వేసుకుంటూ ఇలా ఫైన్గా అయితే మొత్తం మిశ్రమాన్ని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి మనం నైట్ అంతా స్టోర్ చేసుకోవాలి. మార్నింగ్ మనం మూత తీసేసరికి పిండి అనేది మంచిగా పులుస్తుంది. ఈ సమ్మర్లో పిండి అనేది తొందరగా పులుస్తుంది. ఇలా బబుల్స్ అయితే వచ్చేసాయి కదా, ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసి మనం మంచిగా పిండిని అయితే కలుపుకోవాలి. మీకు తగినంత కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను పిండి పట్టేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. ఇప్పుడు రుచికి సరిపడా మనం సాల్ట్ అయితే వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనం స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ అయితే పెట్టేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పేపర్ తోటి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దోశను అయితే వేసుకోవాలి. ఇలా దోశను వేసుకున్న తర్వాత ముందు వైపు వెనుక వైపు ఆయిల్ అయితే అప్లై చేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా మల్టీగ్రెయిన్ దోశనైతే రెడీ. హెల్త్కి అయితే చాలామంది, మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒక దోశలు అయితే వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది.